చిన్నప్పటి నుంచి కూడా ఆత్మీయంగా ఉండేదాన్ని. చర్చికి వెళ్ళి పాటలు పాడటం కానీ, ప్రేయర్ చేసుకోవడం, వాక్యం చదవడం ముందుగా ఉండేదాన్ని. కానీ బాప్టిజం అంటే తెలియదు నాకు. వెళ్ళేదాన్ని, వచ్చేదాన్ని, అందరిని చూసేదాన్ని, కానీ అంటే ఎలా ఉండాలి అనేది నాకు ఒకటి తెలియదు. అయితే నాకు పెళ్ళైన తర్వాత నేను దేవా నాకు మరి బిడ్డలు కావాలని నేను అసలు అడగలేదు, దేవుడిని అడగలేదు, నాకు తెలియదు. అయినా దేవుడు నాకు పెళ్ళైన మొదటి సంవత్సరంలోనే నాకు గర్భఫలాన్ని అనుగ్రహించాడు అని. తర్వాత మళ్ళీ అనుకోని రీతిలో మళ్ళీ సందీప్ని ఇచ్చాడు, 2 పిల్లలు. తర్వాత ఏం జరుగుతుందంటే దివ్య పుట్టినప్పటి నుంచి ఆ పాపకి కళ్ళంటి కొంచెం చిన్నగా డ్రాప్స్ వస్తూ ఉండేది. అయితే పిచ్చులు కారుతూ ఉండేది 2 కళ్ళలో నుంచి. మేము ఎన్నో చోట్ల చూపించాము, అమ్మ వాళ్ళు చూపించారు, ఇక్కడికి వచ్చినాక మేము చూపించుకున్నాము, ఎన్నో చోట్ల చూపించాము, కానీ ఆ బిడ్డకు తగ్గలేదు. ఎక్కడికి తీసుకెళ్ళినా ఇట్లా చిన్న మసాజ్ చేయండి, డ్రాప్ చేయండి, తగ్గిపోతుందని చెప్పారు, కానీ అలా ఏం జరగలేదు ఆ బిడ్డకి. అయితే 1.5 year వరకు అలానే వచ్చింది పాపకి. సరే పాపకి అలా ఉందని చెప్పేసి అనుకుంటే మళ్ళీ సందీప్కి స్టార్ట్ అయింది. సందీప్కి పుట్టినప్పుడు లేదు, కానీ 5th month నుంచి వచ్చింది ఆ బాబుకి కూడా. అయితే మేము ఏం చేసేవాళ్ళం అంటే మా అమ్మ మంచిగా ప్రార్థన చేసుకునేది. అయితే ఆమె లేచి ప్రార్థన చేసుకునేటప్పుడు వీళ్ళిద్దరిని చూసి కళ్ళకున్నాయి అంత మొత్తం క్లీన్ చేసేది. క్లీన్ చేసి నేను వేసేటప్పటికి ఈరోజు రాలేదు అని నేను అనుకోవాలని ఆ ముందుగానే క్లీన్ చేసేసేది. అయితే నేను లేచి కొంచెం ఎప్పుడన్నా చూసి బాధపడేదాన్ని, అదేమో మా ఇంట్లో అలానే వస్తూ ఉంది. మరి చిన్న బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా కూడా మరి అలా ఉండటం ఇబ్బందిగా ఆడుకుంటారు. ఇట్లాంటి చిన్నపిల్లలు ఇంకా వయసు పెద్దటువంటి ఎవరిని బాధపడుతూ ఉంటారేమో, నేను చూడలేను వాళ్ళ బాధని. మరి అంత సక్రమంగా జరుగుతుంది, మరి ఎందుకు చిన్న బిడ్డలకి అని నేను బాధపడేదాన్ని. అమ్మ ప్రార్థనకి వెళ్ళేది బాగా, ధైర్యం చెప్పింది, ఏం కాదమ్మ ప్రార్థన చేసుకో, తగ్గిపోయిందిలే, అదే ఉంది, చిన్నపిల్లలే కదా, ఇప్పుడే ఇంత భయపడిపోతున్నాం, ఏం కాదని. అయితే నాకు అప్పుడు అంత అవగాహన లేదు, ఏమవ్వాలి, రోజు ఏడ్చుకునేదాన్ని, బాధగా కూడా ఏడ్చేదాన్ని, నా తల్లిదండ్రులకు తెలియకుండా ఏడ్చుకునేదాన్ని, నా భర్త కూడా చెప్పలేదు. అయితే ఒకరోజు అనిపించింది నాకు, తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో లేచి ప్రార్థన చేసుకునేటం అనుకున్నాను. రోజు మనం ప్రార్థన చేస్తుంది కదా, మరి అవేం వేలు పొందుకుంటూ నాకైతే తెలియదు. ప్రార్థన శక్తి నుంచి అందరూ అనేవారు, కానీ ఇంతవరకు నాకు తెలియదు. ఏదో నామకార్థనకి వెళ్ళేదాన్ని, వచ్చేదాన్ని, ప్రార్థన చేసుకునేదాన్ని. అయ్యా మరి నా బిడ్డలకి ఎందుకు ఇలా ఇచ్చావు, నేను అడుగుతుంటే గర్భఫలాన్ని ఇచ్చావు, తెలియని వయసులోనే నాకు మంచి భర్తని ఇచ్చావు, మరి ఇలా ఎందుకు జరిగిందని ఆ రోజు తెల్లవారుజాము వరకు ప్రేర్ చేసుకుంటూనే ఉండేదాన్ని. అసలు ఎంతగా అంటే బైబిల్లో ఒక మాట ఉంది, ప్రాణం మరణం అవనంత వరకు నేను దుఃఖంలో మునిగిపోయాను అని. నాకు ఆ మాట జ్ఞాపకం వచ్చింది. అసలు మంచిగా అసలు ఎంత ఏడ్చుకున్నానంటే అంత ఏడ్చుకొని 2 బిడ్డలు కూడా చేసి నేను నిద్రపోలేదు, మంచిగా ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకొని ఈరోజే తగ్గాలని అయితే మాత్రం అనుకోలేదు. తండ్రి నీ చిత్తము, చిన్న బిడ్డలు నీ చేతికి అప్పగిస్తున్నాను అయ్యా, నా బిడ్డలకు ఒక వయసు వచ్చే వరకు ఈ బాధ ఉండకూడదు, నా బిడ్డలు అందరిలోకి వెళ్ళి చక్కగా ఆడుకొని ఇలా ఉండాలయ్యా అని చెప్పి ప్రేయర్ చేసుకున్నాను. అయితే దేవుడు అద్భుత రీతిగా నేను మళ్ళీ 3:30, 4, 5 అవుతుంది ఆ టైంలో పడుకున్నాను. పడుకొని మళ్ళీ 7కి లేచాను. నేను లేచేసరికి వీళ్ళిద్దరికి కళ్ళకి క్లీన్గానే ఉంది. అంటే రోజు మా అమ్మ వేసి క్లీన్ చేసేది కదా, అలానే చేసింది ఏమని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నాను. కానీ ఆ రోజు జరిగిందంటే నేను పడుకున్నాం కొంతసేపు, మా అమ్మ వేసి ప్రేయర్ చేసుకొని వీళ్ళిద్దరికి అలా చేయని చూస్తే నీట్గానే ఉన్నాయంట. తర్వాత నేను లేచిన తర్వాత అడిగాను, వాళ్ళిద్దరికి మళ్ళీ దుడిచావా నేను లేసేసరికి అని అడిగితే, లేదు మా నువ్వు దుడిచావు అనుకున్నా. నేనంటే లేదమ్మా నేనైతే నేనేం చేయలేదు, నువ్వే కదా వచ్చేసేదంటే అసలు అలా మారిపోయింది. సరే సాయంత్రం వరకు చూద్దాము, ఎన్ని చోట్ల తిరిగినా కూడా తర్వాత తగ్గిందని చెప్పారు, కానీ మరి నాగేంది నేనైతే ఎక్కువ కూడా కేర్ కూడా తీసుకోలేదు కదా, మనం రోజు ఇట్లాగే వేసాం కదా ఈ రోజు కూడా అని. ఇంక సాయంత్రం వరకు చూసాను ఇద్దరిని. చూస్తే ఏం జరిగిందంటే అసలు ఇంకా దాని కళ్ళలో నుంచి నీళ్లు రావడం కానీ, కుసులు కారటం కానీ ఏమి ఇబ్బంది లేదు. నా బిడ్డల పట్ల దేవుడు ఎంత అద్భుత కార్యం చేశాడంటే ఆ నైట్ ఇద్దరిని ముట్టి స్వస్థపరిచాడు. ఒక తల్లి నా బిడ్డల గురించి ఇలా ప్రార్థన చేయాలి అని ఆ రోజే నాకు తెలిసింది. అయ్యా అదేదో తప్పుంటే నన్ను క్షమించయ్యా,
నా బిడ్డల పట్ల ఉన్న శాపాన్ని తొలగించినందుకు వందనాలు అయ్యా. అయ్యా నీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను అయ్యా అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నాను. ఆ రోజు అనుకున్నాను, నేను నాకు మంచి భర్తను ఇచ్చాడు, 2 బిడ్డలు ఇచ్చాడు, నాకు ఏం కావాలి, నాకేం అవసరం లేదయ్యా, నీ పాదాల చెందే ఉంటానయ్యా, ఎల్లప్పుడూ నేను స్థుతించుకుంటూ నీ నామస్మరణ చేసుకుంటూ ఉంటానయ్యా, నాకేం అవసరం లేదయ్యా, నేను బాప్తిస్మం తీసుకుంటానయ్యా అని ఆ రోజు మనసులో నిశ్చయించుకున్నాను. అనుకున్న రీతిగానే నేను బాబు 1 year వచ్చిన తర్వాత నేను 2017 సంవత్సరం జూలై నెలలో బాప్తిస్మం తీసుకున్నాను. పాస్టర్ గారి చేతుల మీదుగా తీసుకున్న తర్వాత కొన్నాళ్ళకి మేము మా భర్త పని నిమిత్తము మేము గుంటూరు వెళ్ళవలసి వచ్చింది. అయితే తనకి ఇష్టం లేదు వెళ్ళాలని. నేనే ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుంది, పిల్లల దగ్గర టైం స్పెండ్ చేయలేకపోతున్నారు, వెళ్దాం మనం అని చెప్పేసి అన్నాను. కానీ నేను అన్నాను, కానీ ఊళ్ళో పెట్టి వెళ్ళాలంటే ఎవరికైనా బాధే కదా, నేర్చుకొని ప్రార్థన చేసుకున్నాను. ఇంతకైతే రోజు చెప్పేదాన్ని వెళ్దాము, వచ్చేసరికి లేట్ అవుతుంది, వచ్చేసరికి పిల్లలు పడుకుంటున్నారు, మళ్ళీ పొద్దున్నే 6, 5:30 వెళ్ళిపోవాల్సి వచ్చేది. అలానే ప్రార్థన చేసుకొని ఒక రోజు గట్టిగా చెప్పాను, వెళ్దాం ఖచ్చితంగా, 2 బిడ్డలు బాగానే ఉన్నారు కదా, ఇబ్బంది ఏం లేదు, మనం వెళ్దాము అని చెప్పేసి అని ఒక రోజు నిర్ణయం తీసుకుని వెళ్ళాము. ఆ రోజు అసలు చాలా అంటే చాలా బాధగా అనిపించింది. అసలు మమ్మల్ని కదిలిస్తే అసలు ఎవరిని పట్టుకొని ఏడవాలి అని అంతగా మేము ప్రాణంలోకి సమసిపోయింది. నేను అక్కడ చెప్పుకొని బాధపడ్డాను. ఏ గదులు ట్రై చేయాలి, నీ గురించి ట్రై చేస్తాను, ఏడో నీకేం కాదు జాగ్రత్త అని చెప్పి నాకు ధైర్యం చెప్పి నాకు నేనైతే మరి చెప్పుకోలేదు. తర్వాత పాస్టర్ గారిని తెచ్చుకొని ఇలా వెళ్దాం అనుకున్నామండి మేమంటే, అదే ఇలా ఇప్పుడు వెళ్ళటం ఏంటి, ఉండండి అమ్మా ఏం కాదు, అందరు ఇక్కడ ఉంటుందంటే లేదండి ఇలా వచ్చేసరికి లేట్ అవుతుంది, లేదండి వెళ్ళాల్సింది అని చెప్పేసి అన్నాను. పాస్టర్ గారు ఆ రోజు మాకు ధైర్యం చెప్పాడు, సరే అమ్మా మీరు ఇలా అనుకుంటున్నారు కదా, దేవుడి చుట్టూ ఎలా ఉందో ప్రేయర్ చేసుకుంటాం అని చెప్పేసి ఆ రోజు మేము వెళ్తుంటే మాతో పాటు పాస్టర్ గారు వచ్చి అక్కడ ప్రేయర్ చేశారు. మేము ఎవరిని ఆశ్రయించలేదండి, మనుషులు మేము అసలు ఆశ్రయించలేదు, మాకు అక్కడ ఎవరు తెలియదు. మేమైతే దేవుడి మీద భారం వేసి మేము వెళ్ళి ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ 2 రోజులే ఉన్నాము. 3వ రోజు మళ్ళీ మన బంధువుల ఇంటికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే అంత బాగుంది, దేవుడి కృప వల్ల మాకు తోడు దొరికింది, మనవాళ్ళు ఉండాలని చాలా ధైర్యంగా ఉన్నాము. అయితే అక్కడ అంత ప్రార్థనకి వెళ్ళడం అంతా బాగానే ఉంది. ఒకరోజు అనిపించింది నాకు, తండ్రి నేను మారడమే కాదు నా భర్త కూడా మారాలయ్యా, మరి ఆయన చేసే పని నిమిత్తం మరి ఆయన డ్రీమ్ చేస్తూ ఉన్నాడు, నాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు, బిడ్డలకి ఇబ్బంది లేదు, మరి ఇలా ఉంటే ఎలాగ తండ్రి, నా భర్త కూడా నాయన రక్షింపబడాలయ్యా, ఒక ఆత్మ కూడా నశించుకోకూడదని చెప్పావు నా తండ్రి, నా భర్తను కూడా జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకునేదాన్ని. రోజు నేను ప్రార్థన చేసుకుంటున్నాను, కానీ అతను ఎలాంటి మార్పు ఉండేది కాదు, ఎప్పట్లాగే ఆయన డ్రీమ్ చేస్తూ ఉండేవాడు. పాస్టర్ గారు ప్రేయర్ చేద్దాం మారతాడు అనేవాడు. ఆయనకైతే చెప్పలేదు మారని నువ్వు గట్టిగా అని చెప్పేదాన్ని కాదు, అసలు మాట్లాడదని కాదు. నేను ఆయన పని ఆయన చూసుకునేవాడు, వెళ్ళిపోయేవాడు, మళ్ళీ సాయంత్రం రావడం, ఆయన డ్రింక్ చేసి రావడం, తినటం, పిల్లలతో కొద్దిసేపు ఉండటం అంతే. ఇంకా అయితే బాగా వేసేది. పొద్దున్న తర్వాత మళ్ళీ 8కి వెళ్ళిపోవడం, పిల్లలతో స్కూల్కి వెళ్ళేవాళ్ళు, మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ సాయంత్రం 6, 7:30 ఒక్కదాన్ని మళ్ళీ ప్రేయర్ చేసుకునేదాన్ని, బైబిల్ చదువుకునేదాన్ని, పాటలు పాడుకునేదాన్ని, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరు పలకరించేదాన్ని కాదు, వాళ్ళు నన్ను తిన్నావా అని అడిగేవాళ్ళు కాదు, ఇంట్లోనే ఉండి పనులు చేసుకునేదాన్ని. నేను చదువుకోవాలని అనుకున్నాను కదా పెళ్లి కాకముందు, ఇంకా ఆలోచన వచ్చింది, సరే ఇలా ఉండడం ఎందుకు, ఇంట్లోనే ఖాళీగా అనుకున్నాను కదా, సరే ఒక మాట అడుగుదాము చదువుకుందామని చెప్పేసి అడిగాను. నా భర్తను 2020 సంవత్సరంలో అడిగితే ఇప్పుడు ఎలా కాలేజ్కి వెళ్తావు, పెళ్ళైన వాళ్ళు వెళ్ళటం ఓకే, పిల్లలు ఉన్నారు కదా, మనం సర్దుకొని నన్ను చూసుకొని ఎట్లా వెళ్తావు, అసలు ఏంది నీకు మాట్లాడేది, అసలు మైండ్లో ఇప్పుడు చదువుకొని ఏం చేయాలి, మనకి తక్కువ పోయిందా అని ఎన్నో అన్నారు. లేదు నేను చదువుకోవాల్సిందే అన్నారు. అలా నేను 2022 సంవత్సరం దాకా బతకలాడుకుంటూనే ఉంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను. నేను అడిగినప్పుడల్లా నువ్వు తిట్టేవాడు, ఇప్పుడేం చదువు నీకు దేని పట్టింది అడిగాను. అయినా నేను ఇంట్లో ఉండేనే చదువుకుంటాను, నువ్వు పర్మిషన్ ఇస్తే ఎలాగోలాగా నేను నిన్ను ఇబ్బంది పెట్టను, ఇంట్లోనే ఉండేది చదువుకుంటాను, నాకు అవకాశం చెప్పేసి చాలా ఏడ్చి
2 సంవత్సరాలు ప్రార్థించాను, 2 సంవత్సరాలు ఏడ్చాను. 2020 సంవత్సరంలో నాకు వచ్చిన వాగ్దానం ఏంటంటే, నీకు విరోధంగా రూపించబడి ఏ ఆయుధము వర్తెలదో వచ్చింది వాగ్దానం. ఆ వాగ్దానం పట్టుకుని నేను ఎంతో ప్రార్థించుకున్నాను. 21వ సంవత్సరంలో నువ్వు అడిగిన నీకు ఇష్టమైనది అడుగుము, దేవుడు నీకు అప్పుడు అది అనుగ్రహిస్తాడని చెప్పి వాగ్దానం వచ్చింది. మళ్ళీ నేను నవ్వుకున్నా చూసి, అయ్యా 10 సంవత్సరం ఈ వాగ్దానం వచ్చింది, ఏ ఆయుధం వర్తిల్లదని చెప్పి వచ్చింది. అయ్యా నీ ఏం చేయాలి అయ్యా, నాకేమి ఇలా చదువుకోవాలని ఒక తలంపు పడింది, నాలో నా చదువు ఆశ నాకు తీసేయలేదని నా భర్తలన్నా మార్చాయా, అసలు మరి నాకు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను. నీకు ఇష్టమైనది అడుగుంటే నాకు ఇష్టం, చదువు ఇష్టం ఉందయ్యా, నా బిడ్డలు చదువుకుంటున్నాను, నా భర్త పనికి వెళ్తున్నాను, నేను ఖాళీగా ఉండేదే అయ్యా, ఉపయోగపడేదే కదా, నేను ఎవరికి ఇబ్బంది లేదయ్యా, నా ఆశ నెరవేర్చయ్యా, మరి ఇప్పుడు ఎందుకు వచ్చిందో నాకు అది తెలియదని 2 సంవత్సరాలు నేను బాగా ఏడ్చుకుని ప్రార్థన చేసుకున్నాను. 2021 సంవత్సరంలో నా భర్తకి పేరుకోటి వచ్చింది. అయితే అనేకమైన హాస్పిటల్కి తిరిగాము, ఎక్కడికి వెళ్ళినా కూడా అనేకమైన టెస్టులు చేశారు, ట్యాబ్లెట్లు వాడండి, ఒక వారం అని చెప్పారు, కానీ పలానప్పుడు తగ్గుతుంది, మంచిగా క్యూర్ అవుతుందని ఒక్కరు కూడా చెప్పలేకపోతున్నారు. అయితే నేను ప్రార్థన చేసుకున్నాను, అయ్యా ఏందయ్యా ఈ శాపం, ఇప్పటి వరకు నేను బాగానే ఉన్నాను కదా, సడన్గా ఇక్కడ రావడం ఎందుకు అని చెప్పేసి ఇంకా ఉండలేక నేను అడిగాను, దేవుళ్ళు మారితే ఇవన్నీ ఏముండవు, తగ్గిపోతాయి, తాగడం వల్లే కదా వచ్చింది, తాగుడు మారితే మాత్రం దేవుడిని స్వస్థపరుస్తాడని చెప్పేసి అన్నాను. దానికి ఎలా తలంపు కలిగిందో తెలియదు, కానీ 2021 సంవత్సరంలో డిసెంబర్ నెలలో 6వ తారీఖున ఆయన బాప్టిజం తీసుకున్నాను అనుకునే రీతిగా. ఆ రోజు పొద్దున్నే లేచి కూర్చొని నాకు చెప్పాడు, నేను బాప్టిజం తీసుకుంటాను, నాకు అలా కలిగింది, నేను ఇవన్నీ మర్చిపోతాను, దించాను, ఏమీ లేదు అని ఎప్పటిలాగే ఉందాం మనం, అదేం వద్దు, నాకు దేవుడిని నమ్ముకుందాం, ఎలాగో ప్రార్థించేదాన్ని, ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు అనేవాడు. ఒక్కొక్క సమయంలో తాగొచ్చినప్పుడు నేను ప్రార్థనకి వెళ్ళేటప్పుడు నా చేతిలో ఉన్న బైబిల్ చూసి ప్రార్థన వద్దు, ఏమొద్దు, ఇంట్లో చేసుకొని ప్రార్థన, నువ్వు భక్తి పరురాలు అయితే ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసుకో, ఇంట్లోనే ఉండి పాటలు పాడుకో, ఎక్కడున్నా ఆ దేవుడేగా అని మాట్లాడేవాడు. అయితే అది విడకుండా ఏడ్చుకునేదాన్ని. మళ్ళీ ఏడిస్తే నా మాటకి ఎదురు చూపుతున్నావు, నువ్వు నేను చెప్పిన దాన్ని నువ్వు వినట్లేదు అని మాట్లాడేవాడు. ఆ మొత్తం మీద ఇంకా ఏమనేది ఇంకా అర్థం అవ్వదు. నేను ఏడ్చుకునేదాన్ని, ఏడ్చుకొని ప్రార్థన చేసుకుంటాను, అయ్యా నా భర్తను మార్చయ్యా, ఒకరోజు నా భర్తను ముట్టయ్యా, తాగయ్యా, అయ్యా మరి ఆయన తప్పు చేస్తున్నాడు కానీ నేనే చెప్పలేదు, నేను చెప్తేనేమో అది వ్యతిరేకంగా కనపడుతుంది, అలా కాదయ్యా, తన మనసులో క్రియ జరిగించని చెప్పి నేను చెప్పాను. దేవుడికి చెప్పుకున్నప్పుడు నవంబర్లో నా భర్తని ముట్టాడు దేవుడు. డిసెంబర్ నెలలో వచ్చేసరికి నా పేరుపోతే ఆ ఇబ్బందిని తీసివేసి తనలోనే క్రియ జరిగించాడు. తనకు తానే నేను బాప్టిజం తీసుకుంటానని చెప్పేసి నాకు అన్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను నా భర్త నన్ను చదవద్దన్నా నేను ప్రార్థన మానుకోలేదు, నువ్వు ప్రార్థనకి వద్దు, ఎవరి ఇంట్లోనే చేసుకోమన్నా ప్రార్థన మానుకోలేదు, ఎప్పుడు ప్రార్థించుకోవాలి. నా దేవుడు నా తల్లిదండ్రులకు కానీ నా తోటి వారికి కానీ నేను ఎవరికి చెప్పుకొని ఏడవలేదు. అసలు చెప్పాలని కూడా అనిపించేది కాదు, మనసంతా భారంగా ఉండేది. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎంతసేపు అన్నా వేర్చుకునేదాన్ని, ప్రార్థన చేసుకునేదాన్ని, ఎవరు చెప్పుకునేదాన్ని కాదు. నేను ఏ సమయం అయినా ఏ స్థితిలో ఉన్నా కూడా పొద్దున్న లేచి ప్రార్థన ఒకటే చేసుకునేదాన్ని, బైబిల్ చదువుకునేదాన్ని, అనర్గళంగా చదువుకునేదాన్ని. ఇప్పుడు ఆ చదివి నాకు ఉపయోగపడింది. నా భర్త మారాడు, నాకు చదివించాడు, చదువు కూడా కంప్లీట్ అయిపోయింది 2 సంవత్సరాలు. అందుని బట్టి దేవునికి పెద్ద కాస్త చెల్లించుకున్నాడు. నా బిడ్డల పట్ల మీరందరూ ఆన్లైన్ ప్రేయర్లో నా గురించి ఎంతగానో ప్రార్థిస్తున్నారు, మీ అందరికీ నా వందనములు. నేను ఇంకా చదువుకోవాలనుకున్నాను, దేవుడి చిత్తం అయితే మీరందరూ ప్రార్థిస్తే దేవుడు అందరి మొర ఆరోపిస్తాడు. నా బిడ్డల గురించి ప్రార్థన చేయండి, నా భర్త గురించి ప్రార్థన చేయండి, నేను ఇంకా ఆత్మీయంగా ఎదుగులను ప్రార్థన చేయండి. ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక. కొందే చెప్పిందేమో, బాబు ఏమైనా మాట్లాడాల్సింది ఏమంటే 2-3 మాటలు మాట్లాడతారు, ఎక్కువ సమయం తీసుకోకుండా. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. అమ్మాయి చెప్పింది మా గురించి మొత్తం చెప్పింది, మా కుటుంబం గురించి మొత్తం చెప్పినట్టే. విషయం ఏంటంటే, నేను ముందు లోకానుసారంగా ఉండేవాడిని, ఏమనుసారంగా ఉండేవాడిని, లోకానుసారంగా ఉండేవాడిని. లోకంలో అందరిలాగే సరదాగా పోయి నేర్చుకున్న అలవాట్లన్నీ అన్నీ దేవుడు ఒకరోజు మమ్మల్ని
స్వస్థపరిచి తీసేశాడు. ఇంక దేవుళ్ళు ఎదుగుతూ మాస్టర్ గారి పరిచయంలో ముందుకెళ్తూ అందరిలో ప్రార్థనలు ఎదుగుతూ ముందుకెళ్ళాలనే ఆశ. తర్వాత సమస్తం అంతా దేవుడే ఇస్తాడని ఒక గట్టి నమ్మకం, ప్రణాళిక. అసలు నేను నలుగురిలో ఒకే మాట, అందరితో ఒకే మాట చెప్పేవాడిని. వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు, మన ఎందుకు మాట్లాడాలి, బాగా విపరీతంగా తాగేవాళ్ళు, ఉండేవాళ్ళు మాట్లాడాలి, లేకపోతే వీళ్ళు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడాలి, మన ఎందుకు మాట్లాడాలి అని అనుకునేవాడిని. నలుగురు కూడా అదే చెప్పేవాడు. కానీ ఒక రోజు నాడు నేనే మారాను అన్నమాట. దేవుడు గొప్ప కార్యం చేశాడు మా కుటుంబంలో. దాన్ని బట్టి దేవుడికి స్తోత్రాలు చేస్తాను. దేవుడికి మహిమ కలుగును. బాబు పొలదేవరపాడు గ్రామం వచ్చినప్పుడు నేను చాలా చిన్న పిల్లాడు. కోరపాడు వచ్చేటప్పుడు నన్ను సైకిల్ వేసుకొని, అంటే సైకిల్ తాళం తొక్కేవాడు నన్ను. చిన్న పిల్లాడు, 10 సంవత్సరాల టైం, 10, 11, 2 సంవత్సరాలు, 32 సంవత్సరాలు, 20 సంవత్సరాలు తీసేస్తే 12 సంవత్సరాలు పిల్లోడు సైకిల్ వేసుకొని చక్కగా కోరపోవడంతో కూడా వచ్చేవాడు. గట్టిగా చప్పలు కొంటూ ప్రభుత్వం. చిన్నప్పుడు చాలా చాలా భక్తిగా ఉండేవాడు, నాతో పాటు వచ్చేవాడు. మధ్యలో కొన్ని అలవాట్లు, మరి సహోదరు చెప్పింది కదా, త్రాగటం, ఇవన్నీ అలవాటు వచ్చినాయి. ఎలాగైతే వచ్చినాయో అలాగే దేవుడు తీసేశాడు. గట్టిగా చప్పలు కొడుతూ చక్కగా పరిచయకు సహకరిస్తున్నాడు ఆత్మీయ కుమారుడు. అలాగే ఆత్మీయతలో ఎదగాలని ఈ బిడ్డను, ఈ కుటుంబాన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాను. దేవునికే మహిమ కలుగును గాక.